ప్రమోషన్ వచ్చింది. ఆఫీస్లో అందరి చప్పట్లు, పెరిగిన జీతం, కొత్త హోదా. కాని ఆ ఆనందం వెనుక ఒక చిన్న షరతు: వేరే ఊరికి ట్రాన్స్ఫర్. ఆ రాత్రి చేతిలో ఆఫర్ లెటర్ పట్టుకుని ఇంటికొచ్చాడు. కాని ముఖంలో సంతోషం లేదు. భార్య ఆతృతగా అడిగింది, ఏమైంది? అతను మౌనంగా ఉండిపోయాడు. పక్కనే పుస్తకాలు వేసుకుని చదువుకుంటున్న కూతురు. ఆ పసిదానికి తెలియదు, ఈ ప్రమోషన్ తీసుకుంటే అమ్మకు నాన్న దూరమవుతాడని, తన స్కూల్ మారుతుందని, ఇంట్లో నాన్న కూర్చునే కుర్చీ ఖాళీ అవుతుందని. కొన్ని అవకాశాలు చూడ్డానికి గెలుపులా కనిపిస్తాయి, కాని లోపల ఏదో కోల్పోతున్న భయం వెంటాడుతూనే ఉంటుంది. కుటుంబమా, బాధ్యత అని మదనపడే ఈ పరిస్థితి ఈనాటిది కాదు. యుగాల క్రితం రామాయణంలో కూడా ఒక మహారాజు సరిగ్గా ఇలాంటి ధర్మసంకటంలోనే నిలబడ్డాడు. ఆయనే దశరథ మహారాజు. దశరథుడు తన భార్య కైకేయికి ఒక మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోవడమంటే ప్రాణానికి ప్రాణమైన కొడుకు రాముణ్ణి అడవులకు పంపడమే. ఒకవైపు మాట తప్పకూడని రాజు, ఇంకోవైపు కొడుకును దూరం చేసుకోలేని తండ్రి. ఆ రాత్రి దశరథుడి మనసులో జరిగిన యుద్ధం ఎవ్వరికీ కనిపించలేదు. అది రాముడితో జరిగిన యుద్ధం కాదు, కైకేయితో కాదు, తనలో తాను చేసుకున్న యుద్ధం. ఆ రాత్రి తను కేవలం రాముడిని మాత్రమే కాదు, తన ప్రాణాన్ని కోల్పోతున్నానని ఆ తండ్రికి అర్థమయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ధర్మమే కావచ్చు, కాని కొన్నిసార్లు ఆ ధర్మమే మనస్సును ముక్కలు చేస్తుంది. మరుసటి రోజు రాముణ్ణి పిలిచినప్పుడు ఆ తండ్రి గొంతు వణికింది. ఆయనలో కోపం లేదు, రాజసము లేదు, కేవలం ఒక నిస్సహాయత. రాముడు చిరునవ్వుతో ఆజ్ఞను స్వీకరించాడు. కాని దశరథుడి ప్రశాంతత కేవలం బయట మాత్రమే. లోపల ఆయన తనను తానే ప్రశ్నించుకున్నాడు. నేను ఒక రాష్ట్రాన్ని పాలించే రాజునా, లేక నా బిడ్డను ప్రేమించే తండ్రినా? నేటి మన జీవితాల్లో వచ్చే కొన్ని ప్రమోషన్లు, అవకాశాలు కూడా అచ్చం ఇలాగే నిలదీస్తాయి. నువ్వు కంపెనీకి ఉద్యోగివా, లేక నీ పిల్లలకు తండ్రివా? నువ్వు ఎంచుకునేది పదవినా, లేక కుటుంబ వాతావరణాన్నా? సమాధానం అంత సులువు కాదు. దశరథుడు ఆ రోజు రాజు పాత్రను ఎంచుకున్నాడు. కాని ఒక తండ్రి మనసు ఆ నిర్ణయాన్ని తట్టుకోలేకపోయింది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం సరైనదే కావచ్చు, కాని ప్రతి సరైన నిర్ణయం సంతోషాన్నివ్వదు. కొన్ని ప్రమోషన్లు మన బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచవచ్చు, కాని మనసులో ఖాళీని కూడా పెంచుతాయి. దశరథుడు మాట నిలబెట్టుకున్నాడు, రాజుగా గెలిచాడు. కాని తండ్రిగా ఆయన తన ప్రాణాలు విడిచింది రాజభవనంలో కాదు, కొడుకు జ్ఞాపకాల మధ్య. గుర్తుపెట్టుకోండి, మన తలుపు తట్టే ప్రతి అవకాశం మనల్ని పైకి ఎదగనివ్వడానికి మాత్రమే రాదు. కొన్ని అవకాశాలు మనల్ని పరీక్షించడానికి వస్తాయి. దశరథుడి కథ కేవలం ధర్మం గురించి కాదు, అది రెండు బాధ్యతల మధ్య నలిగిపోయిన ఒక మనిషి ఆవేదన గురించి. రామాయణమంటే కేవలం ఒక కథ కాదు, జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడడానికి ఒక స్ఫూర్తి. ఇలాంటి మరెన్నో లోతైన కథల కోసం మన కథ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.